దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలండి. ఈ యొక్క 2024 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. మనమందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధనా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. పాటలలో, వాక్యములు, సమస్త విషయాల్లో తోడుగా నీడగా నడిపించండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించిన ప్రభువా, నీకు వందనాలు. నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలతో మమ్మల్ని వర్ధిల్లింపు చేసి నడిపించే మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. అవును ప్రభువా, మేలులు కుమ్మరించిన ప్రభువానికి వందనాలు. నలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయూ కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయూ కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో స్తుతులు ప్రభువా. శోధనలో సొంత రక్షకుడు అయినావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడు అయినావు. హృదయ వేదన తొలగించినావు తండ్రి. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ కోపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు,
శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం ప్రియులారా. మరి ఈ సమయంలో మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్నాం ప్రియులారా. మరి దేవుడు నూతన దీవెనలో మరి ఒకసారి ఆయన యొక్క మరి సంవత్సరంలోనికి మనందరిని కూడా ప్రవేశింపజేసిన దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలంగా ఉండి ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా, మరి మనమందరము కలిసి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మరి తన యొక్క మహాకృప చేత మనందరిని కూడా మరి దీవిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరం, నూతనమైనటువంటి వాగ్దానం, నూతనమైనటువంటి మరి వాగ్దానములతోటి నూతనమైనటువంటి విధానములో దేవుడు మనల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తూ వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు ఈ యొక్క మరి 65 దావీదు కీర్తన మనం చూసినట్లయితే అక్కడ కొన్ని వచనాలని మనం చదువుకుందాం. చూడండి. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు, నీవు భూమిని దర్శించి దాన్ని తలుపుచున్నావు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. దేవునికి స్తోత్రం. ఉదయము సాయంత్రము ఉత్పత్తులు. ఉదయకాలములో ప్రియులారా, మనకి దేవుడు ఈ యొక్క సృష్టి నుంచి ఏమి ఉత్పత్తి చేస్తున్నాడు, మనకి దేవుడు చేసేటువంటి ఉత్పత్తి ఏంటి? ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఈ యొక్క సృష్టి క్రమం ఒక మరి నిర్దిష్టమైనటువంటి క్రమములో నడుస్తూ ఉన్నది ప్రియులారా. మరి చాలామంది మరి ఈ సృష్టి, ఈ యొక్క నేచర్ దానికే ఉన్నది అని అంటారు. కాదండి, దాన్ని నడిపించేవాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వర్తమానములో ఉన్నాడు, భూత భవిష్యత్ కాలములో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకోసమే ఈ సృష్టిని ఒక క్రమములో నడిపిస్తున్నాడు ప్రియులారా. ఈ సృష్టిని అంతటిని కూడా ఒక క్రమములో నడిపిస్తున్నాడు. అందుకోసమే కీర్తనకారుడు అది గమనించినటువంటి కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా
చేయుచున్నావు. ఉదయము సూర్యుడు ఉదయిస్తున్నాడు కదండి. ఉదయకాల సమయంలో సూర్యుడు తన కిరణాలను ఈ భూమిపైన ప్రసరింపజేయుచున్నాడు. ఈ సృష్టి అంతటినీ మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ సృష్టిలో మరి దేవుడు మరి తన యొక్క క్రమము చొప్పున సమస్తమును కూడా తయారు చేసి ఉన్నాడు. మరి దేవుడు మొట్టమొదటి రోజు ఏం చేశాడండి? మొట్టమొదట సృష్టిలో మనం చూసినట్లయితే మొట్టమొదటి రోజు ఏం చేశాడండి? మనం చూసినట్లయితే అక్కడ వెలుగును దేవుడు సృష్టించినట్లుగా ఆది కాండములో ఫస్ట్ డే దేవుడు ఏం చేశాడండి? వెలుగును సృష్టించి ఉన్నాడు. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ రోజు ఆయన మరి ఆకాశ విశాలమును తయారు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆకాశ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను. రెండవ రోజున ఆకాశమును కలగజేశాడు దేవుడు. మరి మూడవ రోజున మనం చూసినట్లయితే మరి భూమిని మరి దేవుడు కలిగించి ఉన్నాడు. చూడండి, ఆది కాండములో మరి మొదటి అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఆకాశము క్రింద జలములో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాక అని పలకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు మరి భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరి గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి తమ కొరకు వాటి జాతి ప్రకారము ఫలవృక్షములను మొలిపించును గాక అని పలికాడు మూడవ దినాన్ని. దేవునికి స్తోత్రం. మరి ఆరిన నేల కనబడుగాక అని దేవుడు పలికాడు. అదేవిధంగా ప్రియులారా, దేవుడు మరి సముద్రమును సృష్టించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సృష్టి అంతట్లో ప్రియులారా మరి 75% నీరున్నది, 25% మాత్రమే మనకి భూమి కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే మరి ఈ యొక్క 25%లో ఉన్నటువంటి భూమి మీద దేవుడు మరి మానవుణ్ణి నివాసింపజేస్తున్నాడు. ఈ యొక్క మరి చూడండి, మరి భూమిని సముద్రములను సృష్టించాడు. ఈ భూమి మీద విత్తనములు, అదేవిధంగా విత్తనములు కలిగినటువంటి ఫలవృక్షములు, మరి విత్తనములు కలిగినటువంటి వృక్షములు, అదేవిధంగా గడ్డి మొలిపించాలని మూడో దినాన్ని దేవుడు మరి ఆజ్ఞాపించి ఉన్నాడు. అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయను. నాలుగవ దినము ప్రియులారా మరి దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక. అవి సూచనలను, కాలములను, మరి దినములను, సంవత్సరములను మరి సూచించుటకై ఉండుగాక అనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ జ్యోతులు అని చెప్తూ ఉన్నాడు. అవే ఆకాశములో ఉన్నటువంటి గ్రహములు. దేవునికి స్తోత్రం. ఈ గ్రహముల ద్వారా ప్రియులారా భూమి మీదకి మరి మనకి ఫలభరితమైనటువంటి ఉత్పత్తులు వస్తున్నాయి. మరి చూడండి, జ్యోతులు అంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక. అవి సూచనలు ఇస్తూ ఉంటాయి భూమి మీద ఏం జరగబోతుంది. ఈ యొక్క సృష్టి అంతటిని చూసినప్పుడు ప్రియులారా మనము నిజంగా దేవుణ్ణి స్తుతించాలి. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. ప్రతిరోజు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ప్రియులారా. సూచనలు ఇస్తూ ఉంటాయి భూమి మీద ఏం జరగబోతుంది. వర్షం వస్తున్నదా, లేకుంటే మరి మబ్బులుగా ఉన్నది కాబట్టి మరి గాలివాన వస్తుందా, తుఫానులు వస్తున్నాయా, మరి భూమి మీదకి ఏమి రాబోతుంది సూచనలు ఇవ్వటానికి దేవుడు ఆ యొక్క
ఆకాశ విశాలములో జ్యోతులను అనగా గ్రహములను పెట్టి ఉన్నాడు. కాలములను, మనకి కాలములో మరి ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం ఇవన్నీ కూడా ఒక ఉత్పత్తి క్రమములో జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. ఇవన్నీ ఒక క్రమములో జరుగుతున్నాయి అంటే ప్రియులారా, వాటిని సృజించిన వాడు వాటిని నడిపిస్తున్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనే ఓమిని పొటెంట్గా ఉన్నాడు. ఓమిని ప్రసెన్స్, ఓమిని మరి సైన్స్గా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మరి కాలములను 3 కాలములు మనకు కనబడుతూ ఉన్నాయి. దినములను ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. సంవత్సరములను అవి సూచిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విషయాలమందు జ్యోతులై ఎండుగాక అని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు మరి చిన్న జ్యోతిని, నక్షత్రములను తయారు చేసెను. దేవునికి స్తోత్రం. సూర్యుణ్ణి తయారు చేసి ఉన్నాడు, చంద్రుణ్ణి తయారు చేసి ఉన్నాడు, మరి అదేవిధంగా నక్షత్రములను తయారు చేసి ఉన్నాడు. మరి ఉదయకాల సాయంత్రము ఉత్పత్తులు అవి వాటికి వాటే మరి మనకి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒక సృష్టి క్రమం. ఉదయకాల ఉదయము సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయము సూర్యకిరణాలు వస్తుంటాయి. సూర్యకిరణాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి ప్రియులారా. తన సృష్టి క్రమములో ఇదంతా జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి గొప్ప జ్యోతులను, మరి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను దేవుడు తయారు చేసి ఉన్నాడు. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. దేవునికి స్తోత్రం. 4వ రోజుకి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 5వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. జలచరములు అంటే నీటిలో నివాసం ఉండేటువంటి ప్రతిదాన్ని అవి సృష్టించబడునుగాక అని దేవుడు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అవి మరి జలచరములు అంటే జలములో వాటి సమృద్ధిని పుట్టించునుగాక అని పలకగానే అవి కలిగాయండి. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులను కూడా దేవుడు తయారు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులను చూడండి. మరి ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురునుగాక అని పలికెను. దేవుడు ఆ జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటిని వాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం. 5వ దినాన్ని 6వ దినము మనకు తెలుసు ప్రియులారా. మానవుణ్ణి, శ్రేష్టమైనటువంటి మానవుణ్ణి, మరి ఈ భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మానవుణ్ణి మరి దేవుడు సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మనకు తెలుసు. అయితే 4వ దినాన్ని మనం మరి చూసినట్లయితే ప్రియులారా, ఒక గొప్ప విధానం మనకు కనబడుతూ ఉన్నది. 4వ దినం మనకి ఒక ప్రత్యేకమైనటువంటి దినమే. దేవునికి స్తోత్రం. అవి ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. దేవుడే చేయాలి కదండి. ఉదయము సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి, సాయంత్రము చంద్రుడు వస్తూ ఉంటాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు భూమిని తడుపుచున్నాడట వర్షముతోటి. సముద్రము మరి
సముద్రం మీద ఎండ కాపించి ఆ సముద్రపు నీరు ఆవిరి అయ్యేటట్లుగా చేస్తాడు. అప్పుడు భూమి మీద వర్షము కురుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. భూమికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు. దేవునికి స్తోత్రం. భూమికి ఐశ్వర్యం ఏంటో తెలుసండి. అవి ఫలము అంటే ఫలవృక్షములను, గడ్డిని, వాటన్నిటినీ మొలిపించటమే భూమి యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. భూమి ఫలభరితము అంటే ఫలములిచ్చేటువంటి చెట్లను, గడ్డిని మొలిపించటం, వివిధ వృక్షములను మొలిపించటం, అది భూమికి ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. ఈ ఐశ్వర్యమును నీవు దేవుడు చేస్తున్నాడని నువ్వు నమ్ముచున్నావా? ఓ సహోదరుడా, ఈ నూతన సంవత్సరములో దేవుడు నీ పట్ల జరిగిస్తున్నటువంటి కార్యములను గురించి నువ్వు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను వాటి క్రమములో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ధాన్యం ఎవరికండి? మానవునికి ధాన్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. విస్తారమైనటువంటి నీళ్లు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీళ్లు విస్తారమైపోయింది కదండి. 75% నీళ్లు ఈ భూమి మీద ఉన్నాయి. 25% మాత్రమే భూమి ఆరిన నేల మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూమి ఫలమివ్వాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమి పంటలు పండించాలి. ఈ భూమి ఐశ్వర్యం కలిగించాలి. భూమికి పంటలు పండించినప్పుడు మహదైశ్వర్యమును ధరించినటువంటి దాన్నిగా దేవుడు భూమిని చూస్తూ ఉన్నాడు. మనము కూడా అంతే కదండి. పంటలు పండేటువంటి భూమిని మానవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. పంటలను ఇస్తున్నాడు దేవుడు. ఏమిస్తున్నాడండి? మనకు పంటలను ఇస్తున్నాడు. మనకు కావలసినటువంటి ఆహారము అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రియులారా, భూమి నుంచే వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. భూమి తన యొక్క ఫలమును ఇస్తూ ఉన్నది మనకి. దేవునికి స్తోత్రం. భూమి మనకు మహదైశ్వర్యమును ధరించి, అంటే అది ఫలభరితమై పంటలు పండించి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవునికి అది సమృద్ధిని ఇస్తూ ఉన్నది. ఈ మానవుడు ఈ భూమి పండినప్పుడు ఆ దీవెనలో పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. ఈ భూమిని దేవుడు ఆశీర్వదించాలి అంటే మానవుడు కంట్రోల్లో ఉండాలి, దేవుని ఆధీనంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకునేది ఇదే ప్రియులారా. ఈ భూమిని సమస్తమును, జీవరాశులను సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరములో నీతోటి నాతోటి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, నీవు పాపమునకు దూరముగా ఉండి దేవుడిచ్చేటువంటి ఫలభరితములను, దేవుడు తన దయాకిరీటమును ధరింపచేస్తుండగా దాన్ని నువ్వు ఆస్వాదించు మానవుడా. పాపమునకు దూరముగా ఉండు. ఈ యొక్క నూతన సంవత్సరములో దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి సందేశం ఇదే. దేవుడు ఇట్లా నీకు సమస్తమును దయచేసినటువంటి దేవుడు, సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు, భూమిని ఇచ్చి, భూమికి దేవుడు ఎంత కెపాసిటీ ఇచ్చాడండి కదండి. భూమి తనలోకి సమస్తమును తీసుకోగలదు. అందుకోసమే కొందరు సహోదరులు
మరి హిందూ సహోదరులు ఏమంటారో తెలుసా అండి? భూమిని దేవుడు మరి అంత కెపాసిటీ కలిగినటువంటి భూమిగా ఉన్నది కనుక మరి హిందూ సహోదరులు ఏమంటారు? భూమాత అంటారు. ఎందుకంటే భూమి సమస్తమును కూడా చెత్తనంతా తనలోకి తీసుకుంటుంది. ఎంత నీటినైనా తనలోకి తీసుకుంటుంది భూమి. ఎంత గార్బేజీ ఉన్నా కానీ తనలోకి తీసుకుంటుంది భూమి. అదే పంటలు పండించేదిగా ఉంటుంది భూమి. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యమును కలిగించేదిగా ఉంటుంది భూమి. ఈ భూమిని చూసినట్లయితే ప్రియులారా, ఈ భూమి ఎంత ఫలభరితంగా ఉంటుంది. అది దేవుడిచ్చింది నీకు నాకు. అందుకోసమే ఆయన్ని నువ్వు స్తుతించాలి. ఒక నూతన సంవత్సరములో దేవునికి స్తోత్రం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. భూమిని ఆశీర్వదించాడు దేవుడు. భూమి పెట్రోల్ ఇస్తుంది మనకి, భూమి ఆయిల్ని ఇస్తుంది మనకి, భూమి మనకి మరి పంటలను ఇస్తుంది. సమస్తమును కూడా భూమిలో నుంచే వస్తున్నాయి ప్రియులారా. సమస్తమును కూడా భూమిలో నుంచే వస్తున్నాయి. భూమిలో నుంచి రాని వస్తువు ఏంటండి? పైన ఆకాశములో తిరిగేటువంటి మరి విమానముతో సహా, నేను మాట్లాడేటువంటి ఈ మౌతుతో సహా సమస్తమును కూడా భూమిలో నుంచే వస్తున్నాయి. భూమికి దేవుడు మహాదైశ్వర్యమును కలిగించి మనకిచ్చి ఉన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావా ఈ నూతన సంవత్సరములో? ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధించగలుగుతున్నావా ఈ యొక్క నూతన సంవత్సరములో? ఆ దేవుణ్ణి నువ్వు గణపరచగలుగుతున్నావా ఈ నూతన సంవత్సరములో? ప్రియులారా, ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. భూమిలో నుంచే సమస్తమును వస్తున్నాయి. ఈ బిల్డింగులన్నీ భూమిలో నుంచే వస్తున్నాయి. ఈ భూమి మీద మనము ఏది నిర్మిస్తున్నామో అదంతా కూడా భూమిలో నుంచి వచ్చిందే. జీవరాశులు భూమిలో నుంచి వచ్చినాయి, పక్షులు భూమిలో నుంచి వచ్చాయి, కట్టడాలన్నీ కూడా భూమిలో నుంచే వెలికి తీస్తున్నాం. ప్రతి రాయి భూమిలో నుంచి వస్తుంది, ప్రతి కట్టడము భూమిలో నుంచి వస్తుంది. దేవుడు భూమికి మహాదైశ్వర్యము కలగజేసి ఉన్నాడు. మానవుడు తినేటువంటి పంటలు కూడా భూముల నుంచి వస్తున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం దేవుడు నీకు మేలు చేస్తూ ఉన్నాడు. క్రైస్తవులకు మాత్రమే మేలు చేస్తున్నాడా దేవుడు? క్రైస్తవులకు మాత్రమే భూఫలం ఇస్తున్నాడా? క్రైస్తవులకు మాత్రమే గర్భఫలం ఇస్తున్నాడా దేవుడు? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరండి? దేవుని బిడ్డలే. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డలే. ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డలే. అది ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా కానీ దేవుని బిడ్డలే. కాబట్టి ఈ దేవుని బిడ్డలకి అందరికీ కూడా దేవుడు ఏమిస్తున్నాడండి? భూఫలాన్ని ఇస్తున్నాడు, గర్భఫలాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భూమికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నాడు దేవుడు. ఐశ్వర్యాన్ని కలిగించి ఉన్నాడు. మనము తినగలుగుచున్నాము, ఉండగలుగుచున్నాము, ఇండ్లు కట్టుకొనుచున్నాము, వస్త్రమును ధరించుకొనుచున్నాము. మనము ధరించేటువంటి ఈ వస్త్రములు ఎక్కడి నుంచి వచ్చాయండి? భూమిలో నుంచి వచ్చాయి. దేవుడు ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం ప్రియులారా. ఈ భూమికి మహదైశ్వర్యమును కలిగించినటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావా ఈ నూతన సంవత్సరములో? ఐశ్వర్యమును కలిగించేటువంటి ఈ మహోన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, సార్వభౌముడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, అనంత జ్ఞాని అయినటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఈ యొక్క నూతన సంవత్సరములో నీకు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఆయన ఈ లోకాన్ని అద్భుత రీతిగా సృజించి నీకు నాకు
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి ఇచ్చి ఉన్నాడు. ప్రతి మానవునికి దేవుడు ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. అయితే దాన్ని నీవు ఆస్వాదిస్తున్నావు, కానీ దేవుణ్ణి మర్చిపోతున్నావు. జ్ఞాపకం చేసుకో. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించుచున్నావు. విగ్రహములో దేవుణ్ణి చూడొద్దు ప్రియులారా. విగ్రహము మనము తయారు చేసింది. ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు అనంత జ్ఞాని, ఆయన ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలని చెప్పి వాక్య భాగంలో యోహాను సువార్తికుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలో సారము వెదజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. అడవి బేడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. అడవిలో ఉన్నటువంటి బీడులు క్రేకర అరణ్యమును దేవుడు మొలిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అడవి బేడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవట. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద కొండలని దేవుడు సృజించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. దేవునికి స్తోత్రం. మనము మరి చూస్తూ ఉంటాం టీవీల్లో ప్రియులారా, జీబ్రాలు, సింహాలు, అడవి మృగములు ఇవన్నీ కూడా మందలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. ఇవన్నీ కూడా ఆ మందలను దేవుడు ఓ మానవుడా నీకోసమే ఇచ్చి ఉన్నాడు. పచ్చిక పట్లను నీకోసమే ఇచ్చి ఉన్నాడు. మందలను మరి వస్త్రముగా ధరించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పచ్చిక పట్లు లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. సృష్టిని ఆస్వాదిస్తున్నావు. నా దేవుడు ఈ సృష్టిని అంతటిని తయారు చేసి నీకిచ్చి ఉన్నాడు. మానవుడా, ఆ సృష్టిని ఒకసారి ఆస్వాదిస్తూ దేవుణ్ణి స్తుతించు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? లోయలో సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్నీ గానము చేస్తున్నాయట. లోయలున్నాయి, కొండలున్నాయి, అడవులున్నాయి, పచ్చిక పట్లను మందలు, మరి విపరీతమైనటువంటి మందలు, ఆవుల మందలు, గేదెల మందలు, జీబ్రా మందలు, ఏనుగుల మందలు అన్నీ కూడా ప్రియులారా దేవుడు మానవుని కోసమే ఇవన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మానవుణ్ణి మరి వీటన్నిటిని కూడా నువ్వు వీటన్నిటిని కూడా నీవు పరిపాలించు అని రాజదండమును మానవునికి ఇచ్చినప్పుడు ప్రియులారా మానవుడు ఏం చేశాడంటే ఆ రాజదండమును, సాతాను యొక్క మాట విని ఆ రాజదండమును వాడి చేతికిచ్చి అన్నాడు. అయితే అందుకోసమే దేవుడు ఈ లోకములోనికి ప్రియులారా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన 2023 సంవత్సరముల క్రితం ఈ భూలోకములో పుట్టి ఉన్నాడు. ఆయన మరి రాజదండమును మరలా తీసుకొని ఈ భూమి మీద సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించి మానవాళి పాపము కోసం, పాపిష్టి మానవుని కోసం చనిపోయి సమాధి చేయబడి ఈ మానవాళి పాపమంతా మోసి మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క పాప దోషమును
అపరాధమును ఆయన సిలువలో మోసి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. మనమందరం కూడా ఆయన్ని చేరినటువంటి మనమందరం కూడా పరిశుద్ధులముగా కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరైతే క్రీస్తును చేరలేదో ప్రియులారా, వారందరి కోసం కూడా ఆయన మరణించి ఉన్నాడు. వారికి మరి శుభవర్తమానము తెలియజేసి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు అని మనమందరము కూడా అందరికీ సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన్ని స్తుతించటం కోసం, ఆయన్ని గణపరచటం కోసం, ఆయన్ని నువ్వు మరి స్తుతించి ఆయన్ని ఎత్తిపట్టడం కోసం దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయమును నీవు మరి దేవుని కోసం హెచ్చిస్తున్నావా? దేవుడు వెలుగును కలగజేసి ఉన్నాడు, ఆకాశములో సూర్యుడిని కలగజేసి ఉన్నాడు, ఉదయ సాయంత్ర ఉత్పత్తులను దేవుడు మనకిస్తున్నాడు, మంచి పంటలను పండిస్తున్నాడు, భూమి సమస్తమును కూడా మహాదైశ్వర్యమును కలగజేసి ఉన్నాడు. భూమి ద్వారా అవన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి మానవుడా, ఈరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి స్తుతించు. ఆయన అందరికీ గర్భఫలం ఇస్తున్నాడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానము. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి ఆయన భూఫలాన్ని ఇస్తున్నాడు, గర్భఫలాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. అయితే ఆత్మఫలం కావాలంటే ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుని దేవుని కుమారుడుగా, రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏం చేయబడతాడండి? మరి ఆత్మఫలాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. యేసుని రక్షకునిగా అంగీకరించు, యేసుని దేవుని కుమారుడుగా అంగీకరించు. యేసుని పాపముల కోసం మరణించాడని నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన పాదములను పట్టుకో, ఆయన్ని స్తుతించు, ఆయన్ని గణపరచు. దేవుడు తన ఆత్మనిచ్చి తన కుమారుణ్ణి నీ కోసం బలిగా అర్పించినటువంటి దేవుడు తన ఆత్మనిచ్చి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నీ హృదయంలోకి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు ఆత్మఫలమును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆత్మఫలము నీకున్నప్పుడు ప్రియులారా, మరి సంతోషము నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. వరాలతో నీవు నింపబడతావు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ద్వారా దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆత్మ ఫలమును నీకు కావాలంటే మరి దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి రా. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు గనుక ఆయన్ని నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో, ఆయన దగ్గర నీవు మరి ఆయన దగ్గరికి చేరి ఆయన్ని మరి ప్రభువుగా అంగీకరించు, రక్షకునిగా అంగీకరించు, ఆయన్ని స్తుతించు, ఆయన గణపరచు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నూతన సంవత్సరంలో దేవుడు మరి నీకిచ్చేటువంటి సందేశం ఏంటి అంటే ప్రియులారా, దేవుడు భూమిని కలగజేసి ఉన్నాడు, ఆకాశమును కలగజేసి ఉన్నాడు, నక్షత్రములను కలగజేసి ఉన్నాడు, గ్రహములను కలగజేసి ఉన్నాడు. వాటి ఉత్పత్తులను ఆయన మనకి సమస్తమును కూడా ఇస్తూ ఉన్నాడు. అవి ఒక క్రమములో మరి ఉత్పత్తి జరిగిస్తూ ఉన్నాయి. వాటిని చూసి సృష్టికర్త ఉన్నాడు, ఆయన మహాదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన దేవాది దేవుడు, దేవుళ్ళకే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడిని నువ్వు ఆస్వాదించు, ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధించు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లారా.
మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా, కనికరమును చూపించే దేవానికి వందనాలు. మహోన్నతుడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించునైనా ఆశీర్వదించండి తండ్రి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని నీ కుమారుడికి అందించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమారుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా అదేవిధంగా తండ్రి బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభువా, నీకు వందనాలు. ఆయా కిషోర్ని ముట్టుకోండి, నీ కుమారుడు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి. నీ కుమారుడికి ఇచ్చిన జాబుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కనికరమును చూపించండి, దయ చూపించండి. అయా నీ కుమారుడు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అదేవిధంగా అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా, నీకు వందనాలు. అభిషేక్ కుటుంబాన్ని, ఆ అభిషేక్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కుమారుడు చదువుతున్న చదువులో తోడుగా ఉండండి. డాక్టర్ కోర్స్ చదువుతుండగా దీవించు నాయన. అదేవిధంగా ఆశీస్సుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభువా. జషేని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి ముగ్గురు పిల్లల్ని దీవించండి తండ్రి. ఆశీర్వాదములతో పిలిపించండి తండ్రి. రాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, బాలరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవెనలు కుమరించండి ప్రభువా. జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని దీవించునైనా ఆశీర్వదించండి. భారత లక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హైమావతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనకలక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతి కుటుంబాన్ని దీవించునైనా. సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జీవమణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, అయా లుధియా దుర్గే గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకి వందనాలు. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానే గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి ముగ్గురు పిల్లల్ని దీవించండి. ప్రియా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దీవించండి తండ్రి. అయా నీకు వందనాలు ప్రభువా. కరికరము చూపించండి. ఎంబాబు గారి కుటుంబాన్ని, విక్కీని జ్ఞాపకం చేసుకోండి. భారతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సిద్ధుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎస్ వెంకటేష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయ్యా వారికి ఇచ్చినటువంటి సౌమ్యాన్ని బట్టి వందనాలు, కిరణ్ బట్టి వందనాలు. ఇందిరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓయి ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మక్క మురళి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గోపాలకృష్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాలు వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్పా కుటుంబాన్ని, సైదుల్ని జ్ఞాపకం చేసుకోండి. సైదులు చుట్టూ కంచి వేయండి. నీ కుమారుడు తండ్రి ఆరోగ్యంతో నీ పడిపించండి తండ్రి. నీ కుమారుడు టచ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శేఖర్ చింతా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్రవర్తి జయమ్మ కుటుంబాన్ని, వారికి ఇచ్చిన పిల్లల్ని దీవించండి తండ్రి. సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్ గారిని ముట్టుకోండి, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దీవించండి తండ్రి. శారద గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నరేందర్ని, సాయిని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని, లక్ష్మి సరిత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించు నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో మనందరిని కూడా దీవించి ఆశీర్వాదములతో పిలిపించమని, ప్రేమను బట్టి, ఘనతను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో మనందరిని కూడా దీవించి ఆశీర్వాదములతో పిలిపించమని, ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడా నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడయండి నడిపించును గాక.
ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.